Subscribe to Color Frames. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సోమవారం ముంబైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన పలు కీలక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రోహిత్ శర్మ మొదటి టెస్టులో అందుబాటులో లేకుంటే అతని స్థానంలో జట్టు బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్నలపై గంభీర్ కీలక సమాచారం ఇచ్చాడు. అయితే హిట్ మ్యాన్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ దూరమయ్యే అవకాశం ఉందని గత కొంతకాలంగా క్రికెట్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ భాగం కాకపోతే అతని స్థానంలో జట్టుకు నాయకత్వం వహించేది ఎవరు అనే ప్రశ్నలు అప్పటి నుండి తలెత్తుతున్నాయి. ఇప్పుడు ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ దీనిపై స్పందించాడు. తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకుంటే అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రాకు జట్టు కమాండ్ ని అప్పగిస్తామని గౌతమ్ గంభీర్ తెలిపాడు. బుమ్రా ఇప్పటికే వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ పరిస్థితిలో రోహిత్ లేనప్పుడు బుమ్రా జట్టుకు కెప్టెన్ గా ఉంటాడని గౌతి అన్నాడు. అయితే బుమ్రా గతంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఓ టెస్టులో కెప్టెన్ గా ఉన్నాడు. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. మరి రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే కెప్టెన్ గా ఉండే బుమ్రా ఏం చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ తొలి టెస్ట్ మ్యాచ్ కు దూరం అవడం ఇంకా సస్పెన్స్ గానే మిగిలిపోయింది. నిజానికి వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ ఈ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రోహిత్ భార్య రితికా సజ్దే గర్భవతి అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె డెలివరీ తేదీ పెర్త్ టెస్ట్ కు టైం సెట్ అవ్వట్లేదు. రితికా డెలివరీ సమయంలో రోహిత్ తనతోనే ఉండాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ తొలి టెస్ట్ పై సందిగ్ధత నెలకొంది. అయితే గంభీర్ కూడా రోహిత్ విషయంలో క్లారిటీగా లేకపోవడం గమనార్హం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.